జీవితంలో స్థిరపడాలంటే పునాది పాఠశాల. అలాంటి బడిలో విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించిన పూర్వ విద్యార్థులు తిరిగి ఒకే చోట సమావేశమైతే ఆ ఊహలకు తలుచుకుంటుంటే మది పులకరిస్తుంది. అలాంటి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడతన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కారామ్ నగర్లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శిశుమందిర్ పూర్వ విద్యార్థులు. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శిశుమందిర్ ఆవరణలో 1999-2000 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించగా ఆనాటి గురువులను మేళతాళాలతో తోడ్కొని వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత ఒకే దగ్గర అందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాఠశాలలో విద్యను అభ్యసించినప్పటి మధుర స్మృతులను, తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ముందుగా 1999-2000 విద్యా సంవత్సరానికి సంబంధించిన 7 దివంగతులైన పూర్వ విద్యార్థుల ఆత్మశాంతి కోసం నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ రంగాల్లో ఆరితేరిన తోటి విద్యార్థులు భావోద్వేగాలతో ప్రసంగించారు. ఈ సందర్భంగా అప్పుడు తమకు చదివి చెప్పిన గురువులను శాలువాలతో సత్కరించి పూలదండలు సమర్పించి పాదాభివందనాలు చేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉత్సాహంగా ఆటపాటలతో సందడిగా గడిపారు. అప్పటి 10th క్లాస్లో వీరు చేసిన అల్లరి చేష్టలను, ఉపాధ్యాయులతో కలిసిన అప్పటి ఆట పాటను వారు గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 2.5 దశాబ్దాల క్రితం విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితులు, నేటి పరిస్థితులు పోల్చుతూ ఉపాధ్యాయులు సందేశం అందించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, నాడు గురువులు తమకు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈ రోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఒక కమిటీగా ఏర్పడి పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితంలో ఎదగాలంటే సమయపాలన, నిబద్ధత, చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలని అన్నారు. విద్యార్థుల అభివృద్ధే తమ అభివృద్ధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు దొండా దివాకర్, కొట్టె ప్రవీణ్, కిరణ్, సులోచన, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము.
చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదల వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము శ్రీ సరస్వతి విద్యాపీఠం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ సరస్వతి శిశు మందిరాల పేరుతోటి పాఠశాలను ప్రారంభించింది. దానికి కారణం విద్యార్థులకు రావాల్సినటువంటి ఏవైతే సుగుణాలు, ఆచార వ్యవహారాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా స్పృశించటం లేదు అనే ఉద్దేశంతో ఇలాంటి వాటితో కూడినటువంటి దేశభక్తిని కలిగినటువంటి విద్యార్థుల్ని తయారు చేయడం కొరకు సరస్వతి శిశు మందిరాలు ప్రారంభించబడ్డాయి. ఇట్లాంటి సరస్వతి శిశు మందిరాల్లో కొన్ని కార్యక్రమాల ద్వారా పరిసరాల్లో ఉన్నటువంటి సమాజాన్ని కూడా చైతన్యం చేయడం కొరకు కొన్నింటిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలలో కొన్ని ఉత్సవాలు జరుగుతుంటాయి. రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, నవరాత్రులు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లాగే వసంత పంచమి జరుగుతుంది, వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమాల ద్వారా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒకసారి సమాజాన్ని దగ్గర పాఠశాలకు తీసుకొచ్చి వాళ్ళందరికీ అవసరమైనటువంటి మార్గదర్శనం చేత సమాజ చైతన్యం చేయడం జరుగుతుంది. అట్లాగే ఉత్సవాలు అనేటివి జరుపుకోవడం ఎందుకు అంటే ఇది మనకు తరతరాలుగా మన కుటుంబాల్లో వస్తుంది. ప్రతి ఉత్సవానికి, పండుగకు మన ఇంట్లో మన బంధువులు, మన మిత్రులు, మన పిల్లలు, మన కుటుంబం ఎక్కడ ఏం పని చేస్తున్నప్పటికీ పండుగ నాడు అందరూ ఇంట్లో ఉంటారు. కారణం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం వరకు కావాల్సినటువంటి వివిధ రకాల ఏర్పాట్లు, అవన్నీ భోజనాల అనంతరం కూర్చొని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు, అతను చేస్తున్నటువంటి పనిలో అతనికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటో చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వివిధ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏ అవసరమైనటువంటి మార్గదర్శనం ఉంటే బాగుంటుందో అనేది డిస్కషన్ చేయడం ద్వారా కుటుంబంలో అన్ని రకాల వ్యక్తులు, అంటే ఆడపిల్లల వైపు నుండి కావచ్చు, మగపిల్లల వైపు నుండి కావచ్చు, కుటుంబాలన్నీ కూడా చక్కటి ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలిగేటువంటి విధానం ఉండేది. అట్లాంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సమీక్ష సమావేశాలు జరగడానికి అవకాశం లేదు కాబట్టి పూర్వ విద్యార్థుల సమావేశాలు అనేటువంటి వాటిని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ మిత్రులతో మాట్లాడుకొని వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకున్నట్టయితే అందులో ఉండేటువంటి ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దానికి అవసరమైతే ఎదుటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారు, దాని ద్వారా అతను తిరిగి తన యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడము, తన వృత్తిలో నిలదొక్కుకోనికి అవసరమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. అట్లాగే వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని సమిష్టిగా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకునేటువంటి ఒక సమ్మేళనం ఇది. అందులో వాళ్ళకు బోధించినటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ గైడ్ చేస్తుంటారు. అట్లాగే ప్రధానాచార్యులు, మిగతా ఆచార్యులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో
వాళ్ళందరి ద్వారా ఈ యొక్క మార్గదర్శనం లభిస్తుంది. దాని ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళ క్షేత్రాలలో వాళ్ళు ఈ యొక్క సరస్వతి విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్న విద్యారణ్య ఆవాస విద్యాలయంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను వాళ్లకు వాళ్ళ తరాల పిల్లలకు అలాగే సమాజంలో వాళ్ళు పనిచేస్తున్న క్షేత్రంలో అందరికీ కూడా వీళ్ళు శిశుమందిర్ విద్యార్థి అని గుర్తించబడే విధంగా పనిచేయాలి అని చెప్పని కోరుకోవటం. నా పేరు సులోచన. పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా అందరం కలుసుకొని ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ను మా ఆచార్యులను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మెమరీస్ ఇప్పటికీ మర్చిపోలేని అనుభవాలు, ఇప్పటికి గుర్తుంచుకుంటాము. ఆచార్యులు బోధించిన విషయాలు మా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు చిరకాలం మా మదిలో నిలిచిపోతాయి. ప్రతి ఒక్క ఆచార్యులకు మా యొక్క ధన్యవాదాలు. అంత దూరం నుండి వచ్చి కూడా వాళ్ళని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాది 1999-2000 బ్యాచ్ 10th స్టూడెంట్స్ అంతా పూర్వ ఆచార్యులు దాంతోపాటు విద్యార్థులందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమ్మేళనం జరపడం అయింది. దీనికి అందరూ ఆచార్యులతో పాటు విద్యార్థులు కూడా దాదాపు అందరూ అటెండ్ అయ్యారు. దాంతోపాటు వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ వృత్తి ఏంది, దాంతోపాటు ఆచార్యులు కూడా వాళ్ళ హితబోధ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానోపాధ్యాయులు ఫస్ట్ నుంచి మాకు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు గైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము అందరం మా బ్యాచ్ వాళ్ళందరము ఫర్దర్గా శిశుమందిర స్కూల్కు మాకు సహకారం వీలైనంత సహకారాన్ని అందిస్తామని కోరుతున్నాం.